లైఫ్ లో జరిగిన ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్, సాడ్ మూమెంట్ చెప్పాలి. అని వద్దని అది ఎంత బాగుంటుంది, పెద్ద అయిన తర్వాత ఎంతో బాగుంటుంది. దొరికిపోయాడు మేము. ట్రూత్ ఆర్ డేర్? మీ టీం కాదు, ఎవరు వస్తుంది చెప్పు, నీది ట్రూత్ ఆర్ డేరా? ట్రూత్. సరే, ట్రూత్. సో మీ లైఫ్ లో ఏదో ఒక విషయము అర్థం కాకపోయినా అది అర్థమయ్యేటట్టు తలూపిన సందర్భాలు ఏంటి? అది నీకు అర్థం కాలే కానీ అర్థమయ్యేలా నువ్వు అనుకోవడం ఏంటి? మ్యాథ్స్ క్లాస్ ఎప్పుడు? ఓకే. సో ట్రూత్ ఏం తెలుసా, నువ్వు ఎవ్వరు పనులే, ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా వాష్రూమ్ ఉన్నప్పుడు సినిమా డైలాగ్ ఏమని చెప్పావా? అంటే దాన్ని మరి చెప్పాలి, ఏదో ట్రూత్ చెప్పు. డేర్ ఏం చేస్తావు తెలుసా? జస్ట్ ప్రపోజ్ చేయి. ఎలా ప్రపోజ్ చేస్తావు నువ్వు? వాళ్ళు ప్రపోజ్ చేయాలంటే ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇదే ఫ్లవర్ చెయ్యి. అది వెరీ గుడ్. చెయ్యి అని ఎలా ప్రపోజ్, అదే నీ డేర్. చెయ్యి చెయ్యు. వెరీ గుడ్. చెప్తా అనుకోని అవి ఉంటాను. చెయ్యు. వెరీ గుడ్. చరణం చెప్పండి. కెప్టెన్ ట్రూత్ అదేరా చూసుకో. ట్రూత్ అర్థమని చెప్పకూడదు, ఐదే ఉంటాయి. నెక్స్ట్ ట్రూత్ ఏం తెలుసా? ట్రూత్ టిక్ అవ్వట్లేదు నాకు. డేర్ తీసే. సరే, నువ్వు మెసేజ్ లో, నువ్వు మొబైల్లో ఏదో ఒక మెసేజ్ టైప్ చేసి ఆ మెసేజ్ తప్పు వ్యక్తికి పంపనేమో అని ఎప్పుడైనా భయపడ్డావా? ఎవరికి పంపు? ఏది పంపించావు? స్కూల్ ఉందా అన్నావా, లేదంటే నార్మల్ గా ఎలా పెట్టావు మెసేజ్? ఎవరికి పెట్టావు? అందులో ఏముంది? సరే, నీ లైఫ్ లో ఒక మంచి నిజం చెప్పు. నీ లైఫ్ లో నీకు ఏదో ఒక ట్రూత్ చెప్పు. నీ కోసం ఏదో ఒక పచ్చి నిజం, అది అబద్ధం చెప్పకూడదు. అక్కడ ఫోటో మీద ప్రామిస్ చేసి చెప్పాలి. నీ లైఫ్ లో దేవుడు పెట్టేసి వినండమ్మా, ఏదో ఒక మంచి నిజం చెప్పాలి. చెప్పు. ఆడొద్దు చెప్పు. టైం అవుతుందా? టైం అయిపోతుంది. ఇంట్లో మమ్మీ లేనప్పుడు కూర్చొని ఇంకొకటి చెప్పాలి. టాప్ 1 ఇది, టాప్ 2 చెప్పు. ఏదో చెప్పాలి చెప్పు. సరే, సోషల్ లో మీ ఫ్రెండ్స్ లో అభిషేక్ కోసం ఏదో నిజం చెప్పాలి. ఉన్నాను కదా, చెప్పాలి. నిజం చెప్పాలి. దేవుడు కొట్టేస్తావు. అరే ఒప్పుకోను, మాట్లాడకూడదు. అభిషేక్ కోసం తెలియని ఒక పచ్చి నిజం చెప్పాలి మాకు. చెప్పాలి. ఎలాగా? ఒక ఆమె ఉన్నదా, ఆమె బుక్ లో లవ్ లెటర్ దొరికింది. హ్యాండ్ రైట్ తెర తొక్కి ఇది ఎవరు అమ్మాయి? ఎవడో రాదు నా పేరు. సరే, అలాగే అదే చేతితో వీడి కోసం కూడా చెప్పు. తెలియదు దాని కోసం. సరే కూర్చో. వెరీ గుడ్. నెక్స్ట్ మీకు ఎవరు వస్తుంది? ఏడుస్తాను, డేర్ చేయాలి. అట్లీస్ట్ ఎవరు వస్తున్నారు? అలా నీ పొద్దు నాకు ఎక్కడ చెయ్యాలి, ఎక్కడంటే ఎక్కడ చేస్తాను నేను. మీ చెప్తాను డేర్లు, మీ అవసరం మీ వరకు అవసరం లేదు. ఇంకా మంచి డేర్ చేశారు ఇద్దరు. ఎవరు డేర్ అయితే నచ్చుతుందో వాళ్ళు మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఓకేనా? ఉంచుతావా? నుంచి వెరీ గుడ్ బాయ్. నాన్న ట్రూత్ ఆర్ డేర్? డేర్ చేస్తావు. ట్రూత్ ఇంకోటి. ట్రూత్ ఏంటి చెప్తావు? సరే, డేర్ ట్రూత్ చెప్తావా? సరే, ట్రూత్ చెప్పు. మీ తమ్ముడు ఒకటి చెప్పాడు నాకు, నేను బాగా కనెక్ట్ అయిపోయింది. నీ నోట్లో అలాంటిది ఏదైనా మంచి విధానం అనిపిస్తుంది.
నీ గురించి అని కాదు, నీ జీవితంలో నీకు ఏదైనా ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి నీ లైఫ్ లో? ముఖ్యంగా నీకు ఎవరంటే బాగా ఇష్టం? అంటే ఎప్పుడు గొడవపడతాను. మీ అమ్మ కంటే మీ మమ్మీ కంటే ఎక్కువ ఇష్టం. ఎందుకు మీ తమ్ముడు అంటే అంత ఇష్టం? ఒక్క నిమిషం. వాళ్ళు రోజు చేస్తాం. మీ తమ్ముడు అంటే అంత ఇష్టం. ఎందుకు మీ తమ్ముడు అంటే అంత ఇష్టం నీకు? అదేరా, ఎందుకు రీజన్ ఉంటుంది కదా, ఒక కారణం ఉంటుంది కదా. సరే, ఈ ట్యూషన్ లో మీ 10th క్లాస్ లో ఎవరంటే నీకు బాగా ఇష్టం? ఎవరు? ఎందుకంటే అంత ఇష్టం? ఫ్రెండ్షిప్ లో ఇంపార్టెన్స్ ఇస్తారు, నిజాయితీ ఉంటుంది. అవునా? ఎవరంటే ఇష్టం? ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్. ఈ మధ్య ఎందుకు ఇష్టం ఉంది ఇదంటే? కొంచెం ఎక్కువ. సరే, మీ తమ్ముడు కోసం అంటే సరే ఇప్పుడు చెప్పు, నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి నీకు? ఉంటాయి కదా మరి బోల్డ్ ఉంటే హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? అందులో ఒకటి చెప్పు నీ లైఫ్ లో. మొన్న ఈ మధ్య త్రివేది వాళ్ళు ఆడింటికి వెళ్ళాడు, అప్పుడే ఫస్ట్ టైం దొరికాడు. ఏం దొరికాడు? అంటే అందరి ముందు నార్మల్ ఉంటుంది, స్కూల్ అంతా సైలెంట్ ఇంటర్వ్యూట్ లో ఉంటాడు, బయటకు వస్తే ఇంకా ఎక్స్ట్రా. అది ఇంటి ముందు అలాగే అమ్మ ఉన్నప్పుడు సైలెంట్ ఉన్నాడు, అమ్మ ఎదిగితే ముందు కొడేస్తున్నాడు వచ్చిందండి. నీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అడిగింది, అదే హ్యాపీయెస్ట్ మూమెంట్. ఆ అమ్మ వచ్చే ముందు కామెడీ అంటే మేము ఎలా ఉన్నాం సైలెంట్ గా కొడేస్తున్నాడు, ఆ అమ్మ వచ్చి చూసింది ఒకేసారి. అప్పుడు మీరు ఆమె పడిపోయారు. అమ్మ సరే, సాడ్ మూమెంట్ ఏంటి? వీడి గురించి నిజం తెలిసినప్పుడు. ఇవే అన్ని నీకంటే ఎక్కువా? ఎప్పుడు ఇదంతా మీరు. సరే కూర్చో, గుడ్ బాయ్, క్యూట్ బాయ్. మీకా ఎవరు వస్తున్నారు ఇప్పుడు? సరే చూడు, ఆడిచ్చాడు. నువ్వు సీరియస్ పర్సన్ అని ఇప్పుడు అందరు నమ్మించాలి. క్లాస్ లో వెయిట్, నువ్వు సపోజ్ క్లాస్ వస్తున్నావు, విన్న మందులు కాన్సెప్ట్. నువ్వు ఇప్పుడు క్లాస్ అనుకున్నావు, క్లాస్ లో ఇప్పుడు నువ్వు ఒక సీరియస్ పర్సన్ లాగా కొంచెం హడావిడి చేయాలి, భయపెట్టాలి, సీరియస్ గా చెయ్యి. గుడ్ బాయ్. మా ఎవరు రావాలి ప్లీజ్. నవ్వితే చదువుకోండి అమ్మ పని పని అమ్మా. ఓకేనా? ఎవరు నవ్వు? ఓకే. గుడ్ బాయ్. గుడ్ మార్నింగ్ చెప్పలేదు. అది గుడ్ మార్నింగ్ చెప్పండి. అదే అదే సుమార్ అదంతే. దానికి నమ్మకూడదు, బాగా చేసేప్పుడు చాలా బాగా ఇస్తాను నేను. ఇస్తాను భయపెట్టాను. నించో, సార్ మాట్లాడి నించోవా? రెస్పెక్ట్ లేదా? నేను చెప్పండి. ఎందుకంటే వచ్చావు వాచ్ నవ్వకూడదు, సార్ కదా. సార్ వాటర్ తీసుకుని వాషింగ్ శ్యామ్ని పొగడాలి. నువ్వు పొగిడి తప్పకాడు ఆడలో మొహకాల ఫేషియల్ ఎక్స్పీరియన్స్ అన్ని మారిపోయి అలా పొగడాలండి. పొగుడు, ఇది మరీ బాగుంది. ఎంతకంటే ఈజీ ఎవరిని ఇస్తారో పొగడ్డం. పొగుడు, నీకు బాగుంటుంది, పొగడాలి. సరే శ్యామ్ నువ్వు కూర్చో, నువ్వు నించో. ఈయన పులి చెప్తాను రమ్మని ట్యూషన్ రాలేదు, ట్యూషన్ రాలేదు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు నువ్వు ఉతికారేసాడు. నువ్వు సారు కదా, ఆ ట్యూషన్ ఎవరు రాకుండా అంటే రోడ్డుకి తిరిగాడంట. దాని అదే కాన్సెప్ట్. 1 2 3 స్టార్ట్. గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడు. రాలేదు అనుకోలేదు. ఎందుకు దేవుడు రమ్మని? దేవుడు వెళ్దాం లేదు.
ఎలా కనిపించింది? దేవుడు పొక్కడి చెప్పన్నాడా? మీరు మాట్లాడు సారు అదే ఆ నువ్వు అర్థం చాలు. ఆ నువ్వు అర్థం విన్ను, నువ్వు అర్థం ఉండరా. నీ లైఫ్ లో నీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? ఒకరు చెప్పు. నీ లైఫ్ లో మీ ఫ్యామిలీ అందరూ కలిపి నీకు బాగా బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు? మీ అమ్మగారు. ఎందుకు మీ అమ్మంటే ఇష్టం? ఉండమ్మా. దేనికైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తాను. ఇంకా వాళ్ళు తినకపోయినా మేము తినాలని అనుకుంటాం. వెరీ గుడ్. ట్యూషన్ ఎవరంటే ఇష్టం బాగా? కార్తీక్ అంటే ఇష్టం. ఆడిగా చూపించండి. ఆడి కార్తీక్. ఎందుకు కార్తీక్ అంటే ఇష్టం? ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటాం. ప్రతి దాంట్లో కరెక్ట్గా ఉంటాయి. ఓకే డన్. ఎవరు ఇష్టం ట్యూషన్? వాళ్ళ చెప్పి ప్రాబ్లం లేదు, వాళ్ళు మార్చుకుంటారు. ట్యూషన్ నీకు ఎవరంటే ఇష్టం లేదు, అందరూ కంపేర్ చేసుకో. ఎందుకు ఇష్టం కూడా చెప్పాలి పక్క చెప్పాలి. పూజ తక్క ఇష్టం ఉండదు. ఎందుకు పూజ తక్క అంటే ఇష్టం ఉండదు? ఈగో బాగా ఎక్కువ. దానికంటే ఈగో ఉంది కదా చాలా మంది. ఓకే మాకు బాగా ఇస్తున్నాను. ఓకే గుడ్. సరే, నీ లైఫ్ లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? నీకు ఒక్కదా క్వశ్చన్ ఉన్నాయి, చాలా బాగుంటాయి. వెరీ గుడ్. కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు స్టేట్ ఫుడ్ ఎక్కడ చెప్పే స్టేట్ ఫుడ్ అది హ్యాపీయెస్ట్ మూమెంట్. సాడ్ మూమెంట్ ఏంటి? కరోనా టైంలో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల స్కూల్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రైవేట్ స్కూల్ చదివాడు. ప్రైవేట్ స్కూల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ కి షిఫ్ట్ అయిపోయాడు. చాలా బాధాకరమైన పెయిన్ అది. ఓకేనండి, గుడ్. గో నెక్స్ట్. ఎవరు వస్తుంది పక్క? నువ్వు చేసిన అల్లరి పనుల్లో టాప్ 2 చెప్పాలి. బోల్డ్ ఉంటే నాకు తెలుసు. మంచి ఉంటారమ్మా. క్లాస్ లో ఉండరు. క్లాస్ లో అందరూ వెళ్ళిన తర్వాత నేను మా గ్యాంగ్ పెన్లు అవన్నీ అంటే ఇంకున్న పెన్లు అవన్నీ ఒక గ్యాంగ్ తయారు చేసుకున్నాం. వీళ్ళకి అంటే నార్మల్ లాగేసుకుని అర్థం కాదు సార్ చెప్పు. అంటే పెన్ స్కాన్ స్కాన్ వేస్తాం అందరూ. ఆయనకి మళ్ళీ ఓ 2-3 రోజుల తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకుంటాం కానీ సరే. ఇంకోటి నేను చెప్పాను, అలా చేసి దొరికిపోయి. ఎవరు దొరికిపోయావు? మేడం. అప్పుడు మేడం ఏమన్నారు? నేను తప్ప అందరూ దొరికిస్తారు. సరే, నువ్వు కుషులు నించాడు. కుషులగాడి కోసం ఏం చేస్తా తెలియదు. కుషులగాడి కోసం నాకు ఏదైనా విషయాలు చెప్పాలి. ఏదో ఒకటి సీక్రెట్ చెప్పాడు కోసం. అన్నకి బైక్స్ మీద చాలా ఇంట్రెస్ట్. బైక్స్ మీద చాలా ఇంట్రెస్ట్. ఇంకా కామెడీ గురించి చెప్పేది. ఏదైనా కామెడీ థింగ్ చెప్పిన అది నవ్వించాను. అది నవ్వుతూ భయపడతాం. నెక్స్ట్ ఎలా నవ్వించాలి? ఎలా నవ్వించడం పర్లేదు. నవ్వండి. అది పెద్ద ఈయన అనుకోండి అట్లీస్ట్. నవ్వించు. టైం అవుతుంది. బాన్ అరే ఆయన నవ్వించకపోతే నువ్వు వాయిస్ లో కూడా లిప్పిస్తావు. నవ్వించు. అది మైండ్ లో పెట్టి నవ్వించు. ఆడక్క నవ్వాడు. ఎవరు నవ్వలేదు. నవ్వు నవ్వించు. పన్ను నీ ఇష్టం. నవ్వించు. ఏదైనా వాడుకో. నువ్వు 10 నెంబర్ నవ్వించకపోతే అది చెయ్యరు. 1 నవ్విస్తావా ముట్టాడతావా? నవ్విస్తావా ముక్కు పెంచాలి. పోనీ అది ముక్కును సీల్చాలి. నాది ముక్కును సీల్ ఉంటుంది. ఇప్పుడు
ముప్పెట్టు రా. రా. ఫాస్ట్ గా రా. వెళ్ళు. నవ్వురా అంటే అరే పోతున్నా చెయ్యు నాకు అర్థం చేసి నవ్వించండి. నవ్విస్తావా ముద్దాడతావా అన్నట్ట. 1 2 కళ్ళు చూడు ముక్కు చూడు ఉంటాయి కదా ఏం చెప్పు చెప్పు నీ ముక్కు బాగుంటుంది చెప్పాలా నీ చేత చెప్పు నీ చేత చెప్పు నీ ముక్కు బాగుంటుంది నీ పళ్ళు బాగుంటాయి మీ తాత పోలి చెప్పు మీ తాతని నమ్మలే మీ తాత చెప్పాడు నవ్వు వస్తుంది చెప్పినట్టు చెప్పా మా తాత మీద చాలా ఇష్టం నీ మీద మా తాత ఇష్టం